అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది 3.5 ఎకరాల పామ్ ఆయిల్ తోట అండి. సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూడవచ్చు. క్లియర్‌గా ఉంటుంది. అలాగే ఈ సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి 38 కిలోమీటర్ల దూరంలోను, అలాగే విశాఖపట్నం ఎన్ఏటి జంక్షన్‌కి 54 కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పొచ్చండి. స్కై వ్యూలో సైట్ ఏ విధంగా ఉంది, చుట్టూ కూడా పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది మీరు చూడవచ్చండి. ఈ సైట్‌కి చుట్టూ కూడా ఏ టైప్ ఆఫ్ పంట పొలాలు ఉన్నాయి అనేది చూడవచ్చు. లేఅవుట్ అనేది మీరు చూడొచ్చండి. కార్నర్‌లో లెఫ్ట్ సైడు పైన కార్నర్‌లో మనకి దగ్గరలోనే ఒక 150 ఎకరాల లేఅవుట్ అనేది ఉంది. మీరు స్కై వ్యూలో ఇప్పుడు మనం చూపించే సైటు, అలాగే పక్కనున్న లేఅవుట్ ఎంత దగ్గర అనేది మీరు చూడవచ్చండి. అయితే ఇప్పుడు మనం ఏదైతే సైట్ చూస్తున్నామో పామ్ ఆయిల్ తోట అండి. సంవత్సరంన్నర మొక్క తోట అండి. ప్రెజెంట్ ఒక బోర్ ఉంది, డ్రిప్ ఉందండి. చాలా బాగుంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. అయితే స్కై వ్యూలో చుట్టూ కూడా మనకి రోడ్డు ఏ విధంగా ఉన్నదనేది మీకు చూపించడం జరుగుతుందండి. ఇది విలేజ్‌కి దగ్గరలోనే ఈ సైట్ అనే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ సైట్‌కి చుట్టూ కూడా మనకి మంచి పంట పొలాలు, అలాగే ఒక 150-200 ఎకరాలు లేఅవుట్ అనేది దీనికి దగ్గరలో ఉందనే మనం చెప్పుకోవచ్చు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి. మన యూట్యూబ్ ఛానల్లో అన్నీ జెన్యూన్ వీడియోసే ఉంటాయండి. ఈ విలేజ్ నుంచి మనం వెళ్తున్నాము. తార్ రోడ్డు తర్వాత మనకి సీసీ రోడ్డు వచ్చిందండి, సిమెంట్ రోడ్డు. ఈ సిమెంట్ రోడ్డు నుంచి మనం సుమారుగా కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందండి. మనం విలేజ్ నుండి తార్ రోడ్ నుంచి సీసీ రోడ్డు గుండా మనం వెళ్తున్నామండి. అయితే సైట్‌కి దగ్గర వరకు సీసీ రోడ్డు అనేది ప్రెజెంట్ సగం వరకే ఉంటుంది. ప్రస్తుతం సీసీ రోడ్డు అనేది రీసెంట్‌గా కొలతలు తీసేయడం జరిగిందండి. అయితే నాకు తెలిసి ఈ మధ్య సీసీ రోడ్డు అనేది వేయడానికి సిద్ధమవుతున్నారని చెప్పారండి ఓనర్ గారు. మరి మనం అది ఏంటనేది చూడాలి. వాతావరణం చుట్టూ కూడా పంట పొలాల వాతావరణం అయితే చాలా బాగుందండి. ఇది ఒక మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. 1 కిలోమీటర్ దూరంలోనే మనకి విలేజ్‌కి ఉంటుందండి. చుట్టూ కూడా పామ్ ఆయిల్ తోటలు ఉంటాయి, చూడవచ్చు. చాలా బాగుంటాయండి చుట్టూ పామ్ ఆయిల్ తోటలు అనేవి. దీని తరువాతే ఉంటుందండి మన సైట్ వచ్చేసి 3.5 ఎకరాలు. ఈ ఎకరం ధర 35 లక్షలు చెప్తున్నారండి. 32 ఫైనల్ చెప్తున్నారండి. ఎకరం ధర 35 లక్షల రూపాయలు చెప్తున్నారు. 32, 33 మధ్య ఏదో రేటుకి సెట్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇంకా మనకి జెన్యూన్ బయ్యర్స్ ఉంటే ఇంకా అవకాశం ఒక 50,000 ఎంతో తగ్గే అవకాశం ఉంటుందండి. ఇదే మన తోట వచ్చేసి డ్రిప్ ఉంది, బోర్ ఉందండి. బోర్ వచ్చేసి 90-95 అడుగుల మధ్య డ్రిల్ వేశారండి. బోర్ వచ్చేసి 90-95 అడుగుల మధ్య డ్రిల్ వేశారు. 3 ఇంచీలు వస్తుందని చెప్తున్నారండి. స్థానికంగా ఈ రైతుని మనం సంప్రదించగా ఇదే బోర్ అండి. ఈ 3.5 ఎకరాలకి ఫుల్గా వాటర్ అనేది పుష్కలంగా సరిపోతుందని చెప్తున్నారు. చాలా బాగుందండి తోట అయితే మాత్రం. రేట్ కూడా నాకు తెలిసి రీజనబుల్లేనండి. ఎందుకంటే వైజాగ్‌కి దగ్గరలో, అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి దగ్గరలో మంచి రేట్ అనే మనం చెప్పుకోవచ్చు. పక్కన పెద్ద లేఅవుట్ ఉందండి. మీరు స్కై వ్యూలో మీరు చూశారు, ఆ పక్కనే మీకు చూపించడం జరిగింది. ఇదేనండి డ్రిప్ వేసి మనకి బోరు 90-95 అడుగుల మధ్య డ్రిల్ వేశారండి. 3 ఇంచీలు వాటర్ అనేది వస్తుందని చెప్తున్నారు. వాటర్ అయితే పుష్కలంగా సరిపోతుందని చెప్తున్నారండి. ఈ చుట్టూ కూడా మనకి పామ్ ఆయిల్ తోటలే ఉంటాయండి. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందించగలనండి. అలాగే వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు నేను పూర్తిగా వివరాలు అనేవి అందించగలను. రోడ్డు అనేది
ఊరు నుంచి సుమారుగా కిలోమీటరు దూరంలో ఉంటుందండి ఈ సైటు. 1/2 కిలోమీటర్ పైనే మనకి ప్రస్తుతం సిమెంట్ రోడ్డు ఉంది. రేపటి నుంచి కొత్తగా మళ్ళీ సిమెంట్ రోడ్డు సైట్ దగ్గరలోకి వేస్తారండి, సైట్కి దగ్గరలోకి. బిట్ అయితే బాగానే ఉంది. ఒక పక్కనే వరి పొలాలు అనేవి ఉన్నాయి, మీరు వీడియోలో చూడవచ్చు. ఒక పక్కన వరి పొలాలు అనేవి ఉన్నాయండి. ప్రస్తుతం పామ్ ఆయిల్ మార్కెట్ అనేది బాగానే ఉంది. పర్పస్ 1 CR బడ్జెట్లో ఉండేవారు ఎవరైనా ఉంటే మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉందండి. 1 CR బడ్జెట్ ఎవరైనా ఉన్నట్లయితే మనకి ఈ సైట్ అనేది మనం తీసుకోవడానికి ప్రయత్నించవచ్చండి. బాగానే ఉంది. సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి. మనకి 1 టైప్ ఆఫ్ ఎర్నాల్ అనేది వచ్చింది. ఈ సాయిల్ అనేది మనకి పామ్ ఆయిల్ మొక్కలకైతే, పామ్ ఆయిల్ తోటలకైతే మనకి పుష్కలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. బోర్ కూడా ఉంది దగ్గరలో. దీనికి సంబంధించిన విద్యుత్ కనెక్షన్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. తోట అయితే మాత్రం ఎక్సలెంట్. సంవత్సరంన్నర అని చెప్తున్నారండి. 2 సంవత్సరాల మధ్య తోట ఇది. 2 సంవత్సరాల మధ్య తోట అని మనం చెప్పవచ్చు. ప్రతి మొక్కకి కూడా, ప్రతి పామ్ ఆయిల్ మొక్కకి కూడా డ్రిప్ వేసి ఉందండి. ప్రతి పామ్ ఆయిల్ మొక్క కూడా డ్రిప్ అనేది వేసి ఉంది. ఇలా మధ్య మధ్యలో అరటి అనేది వేయడం జరిగిందండి. మీకు ఇంకా పూర్తి వివరాలు కావాల్సినట్లయితే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అందిస్తానండి. గూగుల్ లొకేషన్ అనేది కూడా జెన్యూన్ బయ్యర్స్, జెన్యూన్ మీడియేటర్స్ ఎవరైనా ఉన్నట్లయితే గూగుల్ లొకేషన్ అనేది మీ వాట్సాప్కి నేను సెండ్ చేయగలనండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్.